కాశ్మీర్ అమర వీరులకు, కాశ్మీర్ అమర వీరులకు, కాశ్మీర్ అమర వీరులకు, తీవ్రవాదులపై వెంటనే, తీవ్రవాదులపై వెంటనే, తీవ్రవాదులపై వెంటనే, కాశ్మీర్ అమర వీరులకు, కాశ్మీర్ అమర వీరులకు. కాశ్మీర్ అమర వీరులకు, ఉగ్రవాదులపై వెంటనే, ఉగ్రవాదులపై వెంటనే, జోహార్ అమర వీరులకు, అమర వీరులకు, అమర వీరులకు, ఉగ్రవాదులపై వెంటనే. పహల్గాం అమర వీరులకు, పహల్గాం అమరులకు, తీవ్రవాదులారా ఖబర్దార్, ఖబర్దార్. తరిమి కొడదాం, తరిమి కొడదాం, తీవ్రవాదాన్ని తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తీవ్రవాదాన్ని తరిమి కొడదాం, తరిమి కొడదాం, తరిమి కొడదాం, తీవ్రవాదాన్ని తరిమి కొడదాం. పహల్గామా తీవ్రవాదులారా ఖబర్దార్, ఖబర్దార్. ఇదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటనను వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా, పునరుద్ధరణ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అనంతరం మన నరేష్ గారు మాట్లాడారు. జరిగిన సంఘటన, ఈ ఉగ్రవాదులు పర్యాటక వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళు చేసిన చాలా దాన్ని ఖండిస్తున్నాము. ఖండించడం కాదు, దానికి అరికట్టాలని కూడా మనం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది. చాలా రోజుల నుంచి ఇలాంటి చర్యలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు కూడా మన తరపు నుంచి ఎలాంటి చర్యలు చేయాలో, వాళ్ళకు ఎలాంటి జవాబు ఇవ్వాలని మన ఆర్మీ తరపు నుంచి కానీ, మన ప్రభుత్వం తరపు నుంచి కానీ వాళ్ళకు జవాబు ఇవ్వాలని నేను బాగా అనుకుంటున్నాను. అందరం ఈరోజు ర్యాలీగా తీసి వాళ్ళకు దాని గురించి చెప్తున్నాము. ఈ ముష్కరులు అయితే ఎవరైతే ఈ 28 మందిని చాలా ఘోరంగా, ఎవరైతే మీరు ముస్లింలా కాదని తెలుసుకొని మరి బట్టలు ఇడిపించి కూడా కాల్చి విచక్షణ రహితంగా చంపిన దాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా భారతదేశం అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అంటే సెక్యులర్ దేశం ఇది. దీంట్లో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అంటే పాకిస్తాన్ అని మేము అనట్లేదు, ముస్లింలను టార్గెట్ చేసే వాళ్ళు హిందువుల మీద దాడి చేసేదాన్ని మేము ముఖ్యంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కడైతే వాళ్ళు పర్యాటక ప్రదేశం ఉన్నదో దాని మీద మరి అక్కడ సెక్యూరిటీని పెట్టి కొంచెం మన జాగ్రత్త పడేది ఉండే. అంతమంది 28 మంది ప్రాణాలు పోయినాయంటే అది తప్పకుండా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పాలి. కావున ముందు ఇటువంటి జరగకుండా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ముష్కరులను నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పహల్గామలో జరిగినటువంటి మన హిందువుల ఊచకోతను యావత్తు జాతి ఖండిస్తుంది. ముఖ్యంగా హిందువులను మాత్రమే గుర్తించి కాల్చివేయడం అన్నది చాలా గర్హనీయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం
తీవ్రవాదులను మట్టుపెట్టి తీవ్రవాదులను అణచివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మందమరి ప్రెస్ క్లబ్ పక్షాన ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. వాసు నువ్వు కూడా ఒకసారి వచ్చి మాట్లాడు. కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు తీవ్రవాదులపై వెంటనే తీవ్రవాదులపై వెంటనే తీవ్రవాదులపై వెంటనే కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎందుకంటే ఒక పిరికి పందలు టెర్రరిస్ట్ అనేది ఒక పిరికి పంద చర్యగా ఇది అభివర్ణిస్తున్నాం. ఒక ఆహ్లాద కోసం టూరిస్టుకి వెళ్ళిన వాళ్ళను నిరుస్థాయిలుగా ఒక ఓపెన్ ప్లేస్లో నిరుస్థాయిలు అయిన వాళ్ళని కాల్చి చంపడం అది చూస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్తుంటే ప్రతి ఒక్క భారతీయుడికే కాదు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడే సన్నివేశం. ఎందుకంటే వాళ్ళ భార్యల ముందు పిల్లల ముందే వాళ్ళను చంపుతుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఇది దేశం మొత్తం వాళ్ళు ఒక్కరే కాదు దేశం మొత్తం బాధపడే సంఘటనగా మేము అభివర్ణిస్తున్నాం. అలాంటి ఉగ్రవాదుల్ని వెంటనే శిక్షించి కఠినంగా వాళ్ళు చేసిన వాళ్ళనే కాదు దీనికి ప్రేరేపించిన వాళ్ళను కూడా మన గవర్నమెంట్ తొందరనే వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళను కట్టడి చేయాలని మేము కోరడం జరుగుతుంది. పహల్గామలో జరిగినటువంటి మన హిందువుల ఊచకోతను యావత్తు జాతి ఖండిస్తుంది. ముఖ్యంగా హిందువులను మాత్రమే గుర్తించి కాల్చివేయడం అన్నది చాలా గర్హనీయం. ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను మట్టుపెట్టి తీవ్రవాదులను అణచివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మందమరి ప్రెస్ క్లబ్ పక్షాన ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. వాసు నువ్వు కూడా ఒకసారి వచ్చి మాట్లాడు. కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు తీవ్రవాదులపై వెంటనే తీవ్రవాదులపై వెంటనే తీవ్రవాదులపై వెంటనే కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు